నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. నేపాల్లో భోటే కోసి నదిలో ఆకస్మిక వరదలు రావటం, మంచు చర్యలు విరిగిపడటం వల్ల ఈ విపత్తు సంభవించింది. ఈ పెను జల ప్రళయం తెలుగు రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ నుంచి యాత్రకు వెళ్లిన 156 మందిలో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతవటం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్కు చెందిన ఒక ప్రైవేట్ టూర్ ఏజెన్సీ ద్వారా 156 మంది తెలుగు యాత్రికులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. వారిలో 140 మంది స్థల సందర్శన కోసం బయటకు వెళ్లగా మిగిలిన 16 మంది అనారోగ్య కారణంగా హోటల్లోనే ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో వరదలు రావడంతో బయటకు వెళ్లిన 140 మందితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోటల్లో ఉండిపోయిన 16 మంది సురక్షితంగా ఉన్నారని తెలిసింది. ఈ 16 మందిలో 4 ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వారుగా ఉన్నారు. గల్లంతైన వారిలో 77 మంది ఈషా ఫౌండేషన్ భక్తులున్నారు. గల్లంతైన పర్యాటకుల కోసం నేపాల్ ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. నేపాల్ను అతలాకుతలం చేస్తున్న వరదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేపాల్కు ఏపీ నుంచి వెళ్లిన యాత్రికుల వివరాలు సేకరిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నేపాల్కు భారత్ ఇప్పటికే 10 టన్నుల సహాయ సామగ్రిని పంపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, అసలు గల్లంతైన వారి విషయాలు ఏమైనా తెలిసిందా లేదా? అండ్ సేఫ్ గా ఉన్న వారి వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే చూడొచ్చు, నేపాల్లో సంభవించినటువంటి అకస్మాత్ వరదల్లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి చాలా మంది చిక్కుకున్నారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే వారి వివరాలను సేకరిస్తుంది. వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ చర్యలు చేపట్టింది. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ లో కూడా కంట్రోల్ రూమ్ అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ భవన్ లో కూడా ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఆర్టీజీ నుంచి కూడా నిరంతరం పర్యవేక్షణలో కూడా భారత యాత్రికులకైతే ఏపీ ప్రభుత్వం అయితే సహాయ సహకారాలు అందిస్తా ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే 156 మంది ఈ మానస సరోవర యాత్రకు హైదరాబాద్ నుంచి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఈ నెల 18వ తారీఖున వీళ్ళంతా కూడా నేపాల్కి అయితే వెళ్ళినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే కర్నూలు జిల్లా ఆదోని వాసులు కూడా ఇందులో 4 కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ 150 మందిలో 12 మంది అనారోగ్య సమస్యల కారణంగా వాళ్ళందరూ కూడా ఏదైతే హోటల్స్ ఉండిపోయారు. మిగిలిన 140 మంది కూడా యాత్రను కొనసాగిస్తున్న మార్గ మధ్యమంలో అకస్మాత్తుగా ఈ వరదలు అయితే వచ్చాయి. అయితే ఈ వరదల్లో కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారు కూడా 4 ఉన్నారు. ఆ 4 కూడా ఆదోని ఎమ్మెల్యే ఇప్పటికే పార్థసారథి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా సేవ్ గా ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. మరి ఇంకా మిగతా ఎవరైతే వీళ్ళ యాత్రికులు ఉన్నారో వాళ్ళందరి వివరాలు ఇంకా ప్రభుత్వం అయితే సేకరిస్తా ఉంది. అంతేకాకుండా నేపాల్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏదైతే సహాయ చర్యలు అన్ని కూడా చేపడతా ఉన్నారు. అలాగే ఈ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆదోని ఈ యాత్రికులను కూడా ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అన్ని సహాయ సహకారాలు అందిస్తా ఉంది. అంతేకాకుండా మిమ్మల్ని ఇండియాకు కూడా సురక్షితంగా తీసుకునే బాధ్యత నేను ఎమ్మెల్యేగా, అలాగే ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. కాబట్టి మీరంతా మనోధైర్యంతో ఉండండి, ఎటువంటి ఇబ్బందులు అయితే మీకు కలగవు. ఎప్పటికీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ప్రభుత్వము వారికి సహాయం, వారికి తెలిస్తే కూడా వాళ్ళు వెంటనే కూడా మీకు సహాయం అందిస్తారని కూడా ఇప్పటికైతే చెప్పారు. ఓవరాల్ గా అయితే ఈ నేపాల్ అకస్మాత్ వరదల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళతో పాటు కర్నూలు వాళ్ళు కూడా ఉన్నారు. మరి సహాయ చర్యలు చేపట్టిన తర్వాత వాళ్ళని సురక్షిత గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుస్తారా అన్నదైతే వేచి చూడాలి. మాది రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. ఇక నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మన ఏపీ నుంచి ఎంతమంది అందులో చిక్కుకున్నారు, ఎంతమందిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి? మన నేపాల్లో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో దాదాపుగా
అంటే ఇక్కడ 160 మంది తెలుగువారు చిక్కుకున్నట్లు కూడా ఇప్పటికే మనకి అందుతున్న సమాచారం అందుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు ఉన్నారు ఏమిటనే విషయాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు దాంతో పాటు ఏదైతే నేపాల్ ప్రభుత్వంతో కూడా మాట్లాడినట్లు విషయాలైతే మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మాత్రం 4 మాత్రమే ప్రస్తుతానికైతే ఫైండ్ అవుట్ చేసినట్లయితే అర్థమవుతుంది. వారితో పాటు ఇంకా ఎవరెవరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారనే వివరాలు కూడా పూర్తి వివరాలు కూడా ప్రభుత్వం అయితే వాకప్ చేస్తున్నట్లు విషయాలు ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విదేశాంగ శాఖతో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరగడం, ఎక్కడెక్కడ ఉన్నారు వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారంటూ కూడా వారికి సంబంధించి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఏపీ భవన్ ఏదైతే ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి ఏదైతే వివరాలు కూడా ఇవ్వాలి. అదే విధంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నేపాల్ కానీ అదే విధంగా ఈ మానస సరోవర్ గాని ఇల్లు ఉంటే వారి వివరాలు కూడా ఏపీ భవన్ లో ఉన్నటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అంటూ కూడా ఒక నంబర్ ను కూడా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వటం అయితే చూస్తాను. ప్రధానంగా అయితే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు వెళ్ళిందనేది పూర్తి సమాచారం అధికారికంగా అయితే ఇంతవరకు అయితే వెల్లడి కాలేదని అయితే మనకి తెలుస్తుంది. మాధవి, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ.